మన బ్రోకోలీ కోకోనట్ ఫ్రై కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చిపెట్టాను అమూల్య. ఓకే, నౌ విల్ ఆన్ ద ప్యాన్. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి డాక్టర్ గారు. సో బ్రాక్లీ, అలాగే క్యాప్సికమ్ తెచ్చారు, అండ్ కొబ్బరి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ కోర్స్. సో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే కనిపిస్తుంది. అది చాలా చిన్న, లైక్ ఇట్స్ ఎ సింపుల్ ప్రొసీజర్. ఈవెన్ వాళ్ళకు కూడా అర్థమై ఇంట్లో రెగ్యులర్గా చేసుకోవడానికి అన్నట్టు ఉండాలన్నట్టు వి థాట్ ఆఫ్ సంథింగ్ వెరీ సింపుల్. ఓకే, సో ఇది జస్ట్ స్నాక్గా కూడా మనం ఇది జస్ట్ ఈవినింగ్ స్నాక్గా, లేదంటే రోటీ తోటి సపోర్టివ్ లాగా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తాను. చేసేయండి. ప్రిఫరబుల్లీ మనము ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాము ఇట్లా సింపుల్ స్టిరింగ్ ఫ్రైస్కి. సో ఒక 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్. ఓకే, ఓకే, మనం రెగ్యులర్గా వాడే పోపు దినుసులు. ఓకే, ఫస్ట్ జీరా ఒక స్పూన్ తీసుకో. రెగ్యులర్గా ఈ పోపు దినుసులలో కూడా న్యూట్రిషనల్ వాల్యూస్ వెరీ హై. ఓకే, సో అందుకని మన సౌత్ ఇండియన్ ఫుడ్కి అంత అది రిచ్ ఫుడ్స్, రిచ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, నువ్వులైనా ఏవైనా కూడా. ఆవాలు వేసాను. ఆవాలు వేసుకున్నామా? జస్ట్ ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. తర్వాత మన రెగ్యులర్ డైట్లో కరివేపాకు, అలాగే కొద్దిగా ఫ్రై చేసి. నెక్స్ట్ ఆనియన్, ఒకటి చిన్న ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, రుచికి తగ్గట్టు, అంటే మిర్చి లవర్స్ అయితే మిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు. ఓకే, లేదంటే చాలా తక్కువ. కారం ఎక్కువ కావాలంటే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. నెక్స్ట్ క్యాప్సికమ్. ఇది కొద్దిగా లేట్గా ఫ్రై అయిన తర్వాత యూ కెన్ జస్ట్ యాడ్ సమ్ క్యాప్సికమ్. ఓకే, కొద్దిగా ధనియాల పొడి. ఓకే, కారం ఎక్కువ ఇష్టంగా తినే వాళ్ళైతే కొద్దిగా కారం. ఓకే, ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ఇప్పుడు మనం బ్రోకలీ వేసుకుందాం. ఒకసారి కలిపేసేయండి మళ్ళీ. ఓకే, అది కొద్దిగా మగ్గాక దెన్ అగైన్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్. ఓకే, సో వాటర్ అట్లా ఏమైనా పోసుకోవాలా, లేకపోతే ఐ థింక్ జస్ట్ లిడ్ కవర్ చేస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టేసుకుంది. ఓకే, సో డాక్టర్ గారు, సో మన డిష్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. కుకింగ్ అయితే అయిపోయింది. ఇంకేమన్నా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము, బికాజ్ ఇది ఆల్మోస్ట్ కుక్ అయింది కాబట్టి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ దీనికి ఎక్స్ట్రా టేస్ట్ లాగా. ఓకే, సో ఈ మధ్య సలాడ్స్ మీద కూడా వి ఆర్ యూజింగ్ కాబట్టి డిఫరెంట్ టేస్ట్. బిఫోర్ క్లోజింగ్ మన కొబ్బరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. దీని న్యూట్రిషనల్ వాల్యూ ఎట్లయినా కొద్దిగా పచ్చిగా ఉంటేనే దాని రుచి అండ్ న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఉంటుంది. ఓకే, సో డెఫినెట్లీ కొద్దిగా సార్ట్ అవుట్ చేసి మనది అయిపోయింది. ఓకే, అయిపోయింది అమూల్య. ఇక దాన్ని డిష్ అవుట్ చేద్దాము. ఓకే, డిష్ అవుట్ చేసి అది రుచి ఎలా ఉందో చెక్ చేద్దాము. ఓకే, ఫస్ట్ విల్ ఆఫ్ ద స్టవ్. ఇప్పుడు దానికి ఇంకా రుచి కోసం కొద్దిగా కొబ్బరితోటి పైన గార్నిష్ చేసుకుందాము. ఓకే, డన్. మన టేస్టీ స్నాక్ ఐటమ్ బ్రోకోలీ అండ్ కోకోనట్ ఫ్రై రెడీ. ఓకే,
సో మన బ్రాక్లీ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేసేయండి. బ్రాక్లీ కొబ్బరి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బ్రాక్లీ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు సరిపడా, నూనె 2 టీ స్పూన్లు. బ్రాక్లీ కొబ్బరి ఫ్రైయర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ఆలివ్ ఆయిల్ వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత ధనియాల పొడి, కారం, బ్రాక్లీ వేసి కలిపి కొద్దిసేపు వేగిన తర్వాత అందులో సరిపడా ఉప్పు, ఉల్లికాడలు, కొబ్బరి తురుము వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బ్రాక్లీ కొబ్బరి ఫ్రై రెడీ.